ఇప్పుడు మన సంఘాన్ని ప్రేమించి మన సంఘానికి కలగొండల నుండి సంఘ కాపరిగా ఉంటూ సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు చిన్నపుల్లయ్య సార్ గారు కొన్ని నిమిషాలు సాక్ష్యం చెప్తారు. ఆయన సాక్ష్యం విన్నాము. ఇంకా రావాల్సిన వారు తొందరగా సిద్ధపడి రావాల్సినదిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు చిన్నపుల్లయ్య, నాది కల్లగొట్ల గ్రామం. మన క్రైస్తవులకు అందరికీ 2 పేర్లు ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయి 2 పేర్లు? బళ్ళు ఒకటి ఇంకోటేడా గుళ్ళో. బళ్ళు ఒకటి గుళ్ళు ఒకటి ఉంటుంది. ఎందుకు? బళ్ళో మనం ఎస్సీలము అని రిజర్వేషన్ల కొరకు దాని కొరకు ఒక పేరు ఉంటుంది. చర్చిలో మాత్రము దేవుని కొరకు ఒక పేరు ఉంటుంది. అట్లా నా 2వ పేరు సత్యవీరుడు. దేవుని మహాకృపను బట్టి నా గత జీవితము, దేవుడు తన పిలిచిన పిలుపును బట్టి వచ్చిన తర్వాత జీవితము మీకు సార్ గారు టైం మనకు 10 నిమిషాలు ఇచ్చినారు. తొందరగా ముగించడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు గల కుటుంబంలోనే నేను పుట్టడం జరిగింది. అలా 5వ తరగతి వరకు కల్లగొట్లలో గవర్నమెంట్ స్కూల్లో చదవడం, తర్వాత 10th క్లాస్ 6 నుంచి 10th వరకు దొర్నిపాడు హాస్టల్లో చదవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి సంధ్యామల ITA ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత మనం తిరగడలు ఎక్కువై చదువు మీద ధ్యాస పోయి ఫెయిల్ కావడం జరిగింది. తర్వాత చదువు అప్పేటట్లేదని మన తల్లిదండ్రులు మళ్ళీ ITA గవర్నమెంట్ ITAలో చేర్పించడం జరిగింది. అక్కడ ఎలక్ట్రీషియన్గా 2 సంవత్సరాలు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మామూలుగా లోకంలో పడి మనం ఎలా బ్రతుకుతున్నామో అట్లా త్రాగుడుకు బానిసనై వ్యభిచారము, జూదము అన్నిట్లో ఇది లేదనకుండా లోకంలో ఏమేమైతే మనకు కనపడతాయో అన్ని దానిలలో ప్రావీణ్యం సంపాదించిన బాగా. ఎక్కడైనా మందు కూర్చొని పార్టీలో పార్టీ ఉంది అంటే మందు పోయడానికి ఫస్ట్ పిలిచే పేరే ఉంటే నన్నే. ఎందుకంటే నాకు తక్కువ వస్తుంది, వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఎడకి అయిపోతుందేమో. అందుకని వాళ్ళు నన్నే పిలిచినట్టు ఎక్కడ పెళ్లి జరిగినా ఫంక్షన్ జరిగినా పుల్లయ్య పిలిచండి. మా అన్నలు కానీ మా బంధువులు కానీ ఎవరైనా సరే ఎక్కడున్నా ఆ మందు వచ్చిన వాళ్ళకి నేనే ముందుండాలా. అట్లా ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా మందు తాగడానికి మందు పోయడానికి ముందుండేటువంటి నేను అలా ముందు జీవితం గడుస్తూ పోతూ ఉన్నప్పుడు వీడు మాటినేటట్లేడుగా మన మాట వినేటట్లేడని తల్లిదండ్రులు పెళ్లి చేయడం జరిగింది. పెళ్ళైన తర్వాత ఇంకా తప్పదు కదా, భార్య పిల్లలు చూసుకోవాలి, 2 కుమారులు నాకు. అప్పుడు చిన్నగా పని చేయడం మొదలుపెట్టాను. స్కూల్లో వాలంటీర్గా చెప్పడానికి వెళ్తే రోజుకు ఒక పడి బియ్యం, అప్పట్లో బియ్యం అన్నం పెట్టేటోళ్ళు కాదు, బియ్యం పిల్లలకు వేసి ఇచ్చేటోళ్ళు. ఒక 2 పళ్ళు పోలిసి ఇచ్చేటోళ్ళు పిల్లలకి. ఆ బియ్యంలో నాకు ఒక టిక్కు బియ్యం ఇచ్చేవారు. పిల్లలకు ఒక నెల అంతా చదువు చెప్తే ఒక టిక్కు బియ్యం ఇచ్చేవారు. అట్లా జీవితం సాగుతూ ఉన్నప్పుడు 2007లో ప్రభుమాల అని వేయడం జరుగుతుంది. మనం ఇక్కడ ఉందో లేదో తెల్లని బట్టలు వేసుకుని ఒక 45 రోజులు ఉపవాస దినాలలో దీక్షగా మనం చర్చిలోనే ఉంటూ దేవుని సేవ చేసేటట్లుగా ఆ యొక్క మాల వేయడం జరిగింది. అప్పుడు నేను కోరుకున్న దేవుణ్ణి, దేవా నేనైతే నా కుటుంబాన్ని పోషించుకోవాలంటే పొలం లేదు, ఉద్యోగం లేదు, నేను నా పిల్లలు బతకావాలంటే నాకు ఒక ఉద్యోగం కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు ఉద్యోగం కావాలని దేవుణ్ణి బాగా నిష్ఠతో ఆ 45 రోజులు ఉపవాసం చాలా నిష్ఠగా ఉండి దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. ఆ నిష్ఠ అయిపోయిన తర్వాత వేలాంగిని పోయించిన తర్వాత
కల్లగుట్లలో కరెంట్ సబ్స్టేషన్ అప్పటికి రెడీ అయిపోయింది. నేను వచ్చిన 1 నెల 2 నెలలకే దాంట్లో ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఉద్యోగాన్ని నేను సద్వినియోగం చేసుకోకుండా డబ్బు లేనప్పుడే బాగా ఎంజాయ్ చేసి తిరిగేటువంటి, డబ్బులు వస్తున్న జీతం వస్తుంది కదా, ఇంకా తాగడం ఎక్కువైపోయింది, తిరగడం ఎక్కువైపోయింది. దేవుడు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవుడిని కనపరచకుండా నా ఇష్టానుసారమైన బ్రతకడము మొదలుపెట్టాను. అప్పుడు దేవుడు నాకు శిక్ష వేశాడు. నేను చేస్తున్న ఉద్యోగంలో నిర్లక్ష్యంగా డ్యూటీ చేసినందుకు ఒక 3 నెలలు సస్పెండ్ చేశాను. తర్వాత దేవుని కృపను బట్టి మళ్ళీ ఉద్యోగం రావడం జరిగింది. అయినా మార్పు రాలే. దేవుడు ఎన్నో విధాలుగా నాకు చిన్నగున్నప్పుడే ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. నా జీవితంలో 3 ఇన్సిడెంట్లు జరిగాయి. 3 ఇన్సిడెంట్లలో కూడా దేవుడు తన కృపను బట్టి నన్ను కాపాడాడు. ఒకసారి ఆవు నన్ను కిందేసి పొడుస్తూ ఉండి అప్పటికి కూడా ఏం కాలే, దేవుడు కాపాడినాడు. రెండవసారి మందు తాగే టైంలో మిద్దె మీదకి వెళ్ళి మందు తాగి 20 అడుగుల మిద్దె మీద నుంచి కింద పడడం జరిగింది. ఆ 2 అడుగుల గ్యాప్లో నుంచి పిట్టగోడ నుంచి అవతల పిట్టగోడ ఇవతల పిట్టగోడ మీద కాలు పెట్టబోయి మధ్యాహ్న కాలు పెట్టి కింద పడ్డాను. మధ్యాహ్న 2 అడుగుల్లో మధ్యాహ్న కాంపౌండ్ వాల్ ఉంది కింద. కానీ దేవుని దయ వల్ల దాని మీద పడి చావాలా ఎవరైనా సరే, నడుములు విరగాల లేకపోతే తలకాయ పోయి చావాలా. అలాంటిది నన్ను ఆ కాంపౌండ్ వాల్ మీద పడకుండా దేవుడు ఒక ఇంటి వైపే నన్ను పడగొట్టాడు ప్రేమించి. అలా నా మరణము నా దరి చేరకుండా కాపాడినాడు దేవుడు. రెండవసారి ఎన్నోసార్లు మందు తాగి బండి మీద పోయేటప్పుడు ఎన్నో యాక్సిడెంట్ జరిగినాయి. ఎన్ని జరిగినా కానీ చిన్న చిన్న దెబ్బలతో బయట వేసినాడు, కానీ నన్ను మరణానికి అప్పగించలే దేవుడు. ఎందుకంటే ఆయన నన్ను తన సేవకు వాడుకోవాలని ఉంది. నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. మనమైతే ఆయనను వదిలిపెట్టినా విడిచిపెట్టినా నన్ను మనం కాపాడనేది మనల్ని ఆయన పిలుస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన ఎన్నో విధంగా మరణకరమైనటువంటి వ్యాధులు కూడా నాకు వచ్చి కరోనా వచ్చింది 2022 సమయంలో. ఆ సమయంలో కరోనా వచ్చినప్పుడు చనిపోతాడు అందరూ. మా సంఘంలో చిన్నపిల్లయ్య అయిపోయిందిగా కరోనా వచ్చింది. 1 నెల రోజులు ఇంట్లో నుంచి బయటికి రాలే, డ్యూటీకి కూడా పోవడం లే. భయంకరమైన దగ్గు. 1 నెల రోజు పిరిగేడు అన్నం తినడానికి కూడా మనసు రావడం లే. నా తల్లి నా భార్య పిల్లలందరినీ దూరం పెట్టేసినాను. ఎవరు రావద్దు నా దగ్గరికి. ఒక పిరిగేడు అన్నం ఆడబెట్టుబడి నేను తీసుకుని నేనే తింటా అని భయంకరమైన 80-90 ఏళ్ళ మా అమ్మ ముసలాగా ఉండేది. అమ్మకు ఎక్కడ సోకుతుందో లేదా నా పిల్లలకి ఎక్కడ సోకుతుందో వాళ్ళు కూడా నాతో పాటు మరణిస్తారు కదా అని ఆ కరోనా టైంలో అందరినీ దూరం పెట్టి నేను కూడా దూరంగా ఉన్నప్పుడు దేవుడు మహా అద్భుతం జరిగించాడు. ఆ కరోనా టైంలో నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండి ట్యాబ్లెట్లు వాడుతుండగానే టెస్ట్ చేసి ఇచ్చినప్పుడు నెగటివ్ అని వచ్చింది. కాబట్టి దేవుడు ఆ విధంగా కూడా నన్ను కాపాడాడు. దేవుడు నా జీవితంలో ఎన్నోసార్లు కాపాడినాడు. అలాంటి దేవునికి నేను ఏమి ఇవ్వగలనని ఆ కరోనా టైంలోనే దేవుడి పాదాలు పడుకుని, దేవా నేను ఎప్పుడో మరణించవలసిన వాడిని, ఎన్నో యాక్సిడెంట్లలో నన్ను కాపాడినావు, భయంకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు కాపాడావు, ఇక చాలు నాయన ఈ జీవితం. ఎన్నో 20 సంవత్సరాల మందు తాగినాను, ఇష్టానుసారమైన బ్రతికినాను, చాలు దేవా అని చెప్పి ఆ కరోనా పోయిన తర్వాత వెంటనే దేవుణ్ణి ఆరాధించడము ప్రారంభించాను. అలా దేవుడు నన్ను 48 సంవత్సరంలో వయస్సులో నేను దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాను, దేవుణ్ణి నమ్ముకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుండి 20 సంవత్సరాలుగా నేను చేసిన అప్పులు దగ్గర 7-8 లక్షల అప్పు పూర్తిగా తీసేసినాడు ఈ రోజుకు. ఒకప్పుడు వాళ్ళని వీళ్ళని అప్పు తెచ్చుకునేటువంటి నేనే ఇప్పుడు బీదలు ఎవరైనా వచ్చిన నన్ను అడిగితే నేను డబ్బిచ్చేవాడినిగా చేశాడు దేవుడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. నాకు వచ్చే జీతం అంతా అప్పుడు వడ్డీలు కట్టడానికి సరిపోయింది. అలాంటిది దేవుడు నన్ను కాపాడి ఇప్పుడు నేను ఎవరైనా నా ఇంటి దగ్గరికి వచ్చి అవసరం ఉందని అడిగితే డబ్బిచ్చే విధంగా నన్ను చేశాడు దేవుడు. నా దగ్గర 10 రూపాయలు ఉండేది కాదు, ఇప్పుడు 1000 రూపాయలు దేవుడు నా ఇంట్లో పెడుతున్నా అంటే దానికి కారణం నన్ను ప్రేమించాడు కాబట్టి దేవుడు. నేను ఆయన ప్రేమించాడని కాదు, ఆయన నన్ను ప్రేమించి ఇచ్చాడు కాబట్టి దేవుడు ఇంతలా గొప్పగా నన్ను ఆశీర్వదించాడు. నాలా ఎంతోమంది మన సంఘంలో కూడా ఉండొచ్చు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, దొంగతనాలు చేసేవారు, వ్యభిచారులు ఎంతోమంది ఉండొచ్చు. వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. చాలామంది అంటారు దుర్మార్గులు దేవుడు తీసుకుపోవచ్చు కదా, వాళ్ళని ఎందుకు ఇంకా బ్రతికించినాడు, మంచివారికి ఎందుకు వస్తున్నాయంటారు. దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. నన్ను ఎప్పుడైనా మారుతావేమో
ఇంకైనా మారుతావేమో, ఇంకైనా దేవుడి సన్నిధికి వస్తావేమో అని ఆయన నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఎలాంటి మరణకరమైనటువంటి మరణించడానికి వచ్చినటువంటి ప్రతి విధమైన సమస్యలన్నింటినీ తీర్చి దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి రాజేశ్వర గారి గురించి మనం చెప్పాలి. వేరే వాళ్ళు వచ్చి మీటింగులు ఏర్పాటు చేసినారంటే మనం భయపడుతుంటాం. ఎందుకంటే వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేసి అన్ని చేసి మనల్ని తిట్టిపోతారు. మీ బ్రతుకులింతే, ఎన్నాళ్ళుండే ఈ సిఎస్ఐ వాళ్ళు ఎస్పీజీ వాళ్ళు బాగుపడరు, తాగుతారు, తింటారు, తిరుగుతారు, వచ్చి మళ్ళీ చర్చలో ప్రార్థన చేస్తారు, మళ్ళీ పోతారు, మళ్ళీ మామూలు వెళ్ళదు అన్నిట్లుగా మనల్ని అందరినీ నిందించిపోతారు. పోయే వాళ్ళే అందరూ, వచ్చిన వాళ్ళందరూ, ఏ సంఘమైనా ఎవరైనా. కానీ రాజేశ్వర గారు మన సిఎస్ఐ సంఘాలను ప్రేమించి సిఎస్ఐ సంఘాల అభివృద్ధి పడాలి, సంఘాలు బలపరచబడాలి, దేవుల్లో నిలబడాలి, కట్టబడాలని ఎంతో ప్రేమతో ఏ సంఘము కాపరి వచ్చినా లేకపోతే ఏ మినిస్ట్రీస్ వాళ్ళు వచ్చినా మన నుంచి డబ్బులు అడిగిపించుకుంటూ పోయే వాళ్ళు ఉంటారు. ఈ రాజేష్ అన్న పిచ్చోడు ఉన్నట్టున్నాడు. ఎందుకంటే వచ్చి 5,000 10,000 10-15,000 ఖర్చు పెట్టిపోతున్నాడు. పిచ్చోడే. ఏ పిచ్చోడు? ఈ లోకంలోని పిచ్చోడు కాదు, దేవుని పిచ్చోడు. ఎలాగైనా సరే నేను దేవుని కొరకు సంఘాలను అభివృద్ధి పరచాలి, సంఘాలు దేవుల్లో నిలబడాలని దేవుని కొరకు పాటుపడుతున్నాను. మన సంఘాలకు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇంటింటికి తిరిగి డబ్బులు వసూలు చేసుకుపోయే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేసే 100-200 చేతులు పెట్టి పంపిస్తాం మనం. అలాంటి పిచ్చోడు కాదు నా రాజేష్ అన్న, దేవుని పిచ్చోడు. దేవుని కొరకు ఆయన ఎంత లేదని నెలకు దగ్గర 70-80 వేలు ఖర్చు పెడుతున్నాడు అన్న. ఎవరి కోసము? నువ్వు నేను బాగుపడాలని, మన సంఘాలు సిఎస్ఐ సంఘాలు ఎస్పీ సంఘాలు అభివృద్ధిలోకి రావాలని. వాళ్ళే నీతిమంతులు అనుకుంటున్నారు, కానీ మనలో కూడా నీతిమంతులు ఉన్నారు. కాకపోతే మనము నడిచే మార్గంలో కొన్ని ఆగిపోట్లను తట్టుకోలేక పడిపోతున్నాం. అందుకే పరిశుద్ధ గ్రంథం రాస్తాడు కదా, ఈ నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా లేస్తాడు తిరిగి. అదే నీతిమంతుడు కాకపోతే పడిపోయినప్పుడు ఒక లోకంలో కలిసిపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి రాజేష్ అన్న గారి కోసం ప్రార్థించండి. ఎందుకంటే అన్న ఎంతో వ్యయ ప్రయాసంతో కష్టపడి మన సంఘాలు అభివృద్ధి పడాలని సంఘాలన్నీ తిరుగుతున్నాం. మన సంఘంతో పాటు ఇతర సంఘాలలో కూడా మనలాంటి వాళ్ళు ఉన్నారు. ఏ గ్రూప్ ఉన్నా, ఏ యొక్క మినిస్ట్రీస్ అయినా దాంట్లో కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు, లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం కూడా తిరుగుతూ ఉన్నాడు అన్న. అయితే అలాంటి అన్న చేస్తున్న సేవ కూడా అభివృద్ధి పరచబడాలని దేవుడు అన్నకు ఇంకా ఆశీర్వాదం ఇచ్చి అన్నను కాపాడి మన కొరకు గట్టిగా నిలబెట్టాలని, అన్న చేస్తున్న పరిచర్య కోసము వారి టీం అంతా చిన్న వంట దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ టీం, టెక్నికల్ టీము, వీళ్ళంతా దగ్గర 10-15 మంది ఉంటారు. వాళ్ళందరి కోసం కూడా ప్రార్థించండి. ప్రతి వారానికి 2 రోజులు, శనివారం ఆదివారం, ఎక్కడైతే గ్రామాలు వెళ్ళి మేము ముందు ఒక టీం వెళ్ళి ఆ సంఘంలో సంఘ పెద్ద మనుషులను, బోధకులను, గురువులను, అవసరమైతే గురువులను కూడా అడిగి మాట్లాడించి మన సంఘాలలో ప్రేయర్ పెట్టిస్తారు, ప్రార్థన మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అక్కడ తిరిగి ఊర్లు తిరిగే శేఖరన్న దగ్గర నుంచి, వంట చేసే దేవరాజన్న దగ్గర నుంచి ఈ టీం అందరి గురించి కూడా మీరందరూ ప్రార్థన చేయాలి. కాబట్టి మన దేవుడు మన కోసమై ఈరోజు ప్రేమించి మన సంఘానికి వచ్చినటువంటి రాజేష్ అన్న గారికి మన సంఘం తరపున నేను కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.